RTI Live News. Ask for right. RTI లైవ్ న్యూస్ కి స్వాగతం. నగరేకల్ నియోజకవర్గ కేంద్రంలో జాతిపిత మహాత్మా గాంధీ 77వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు దైదా రవీందర్ గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహింస, సత్యాగ్రహం అనే ఆయుధాలతో స్వాతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడిపించి భారతదేశానికి స్వేచ్ఛ వాయువులు పీల్చుకునే నేల చేసిన మహనీయుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎండి రియాజ్ ఖాన్, ఎండి యూసుఫ్, అబ్దుల్ మజీద్, మామిడికాయల నాగయ్య, చెనగోని రాజశేఖర్ గౌడ్, వంటపాక నక్షత్, వంటపాక సతీష్, వంటపాక గిరి, నగేష్, చెరుపల్లి సైదులు, పశుపతి, నల్గొండ సాయి, సురేష్, హరీష్, అశోక్, శివ, గణేష్ పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ గారి 77వ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఈ దేశ స్వాతంత్ర సంగ్రామంలో వారు చూపినటువంటి పోరాట స్ఫూర్తి, వారు చూపినటువంటి జీవన శైలి, క్రమశిక్షణ కూడినటువంటి జీవన శైలి, ఇవన్నీ కూడా ఈ తరానికి మరియు రాబోయే తరానికి కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి నాయకుడు శ్రీ బాపూజీ గాంధీ గారు. మరి మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర సంగ్రామంలో వారు చూపినటువంటి మార్గం, వారు పోరాట స్ఫూర్తిని మార్గానటువంటి అహింస సిద్ధాంతం కానీ, సహాయ నిరాకరణ కానీ, మరి సత్యాగ్రహం కానీ వీటిని ఆయుధాలుగా చేసుకొని ఈ దేశ స్వతంత్ర సంగ్రామం పోరాటంలో వారు ఈ అగ్రగణ్యులుగా నిలబడినటువంటి నాయకుడు మహాత్మా గాంధీ గారు. మరి ఎవరైనా సరే ఈ సమాజంలో ప్రతి మనిషి కూడా జీవితం అనేటువంటిది పరిమితమైనటువంటి జీవితం. ఈ పరిమితమైన జీవితంలో ఒక క్రమశిక్షణతోటి, ఒక గొప్ప వ్యక్తిత్వంతో, ఒక మంచి పోరాట స్ఫూర్తిని చూపిస్తూ ఈ సమాజంలో తను చనిపోయి కూడా ఈరోజు ప్రజల మధ్య, ఈ దేశంలో మనందరి మధ్య కూడా బ్రతుకుతున్నటువంటి గొప్ప మహానాయకుడు మహాత్మా గాంధీ గారు. మరి వారు చూపినటువంటి ఒక ఆదర్శమైనటువంటి భావాలని యువకులు కానీ, ఈరోజు ఉన్నటువంటి మాలాంటి వాళ్ళందరం కూడా మార్గనిర్దేశకం చేసుకొని వారి యొక్క వ్యక్తిత్వాన్ని, వారు చూపిన వారి యొక్క జీవనశైలితో ఉన్నటువంటి క్రమశిక్షణతోటి వారు చూపినటువంటి పోరాట స్ఫూర్తిని ఈ యొక్క ముఖ్యంగా ఈ సమాజంలో పేద వర్గాల ప్రజల యొక్క అభ్యున్నతి కోసం, వారి సంక్షేమం కోసం మాలాంటి వాళ్ళం గాంధీ గారి యొక్క మార్గాన్ని మేము నిర్దేశకం చేసుకొని మరియు యువత కూడా నిర్దేశం చేసుకొని ముందుకు పోవాలని మీ యొక్క సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మరి వారికి నిజంగా కూడా ఈ వారి యొక్క నివాళులు అర్పించేటువంటి సందర్భంలో మరొక్కసారి మేమందరం కూడా మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం.